హర హర మహాదేవ. అందరికీ నమస్కారం. జ్యోతిష్యం అంటే దీపం. ఎలా అంటే చీకట్లో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోవటం. ముఖ్య గమనిక ఏమనగా 2026 శ్రీ పరాభవనమ సంవత్సరములు రాశిఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశిఫలాలలో కేవలం 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలినవన్నీ వ్యక్తిగతగా జాతకానికి సంబంధించి ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తులారాశి గురించి చెప్పుకుంటున్నాం. తులారాశి వారికి 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో బుధుడు రవి, అలాగే 10వ స్థానంలో గురువు శుక్రుడు చంద్రుడు, 11వ స్థానంలో కేతువు. ఈ తులారాశి వారికి చదువు పరంగా కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకు అనంటే 5వ స్థానంలో రాహు ఉన్నందువలన ఇలా జరుగుతుంది. 6వ స్థానంలో శని. ఈ తులారాశి వారికి ఒక మంచి బలమైనటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని గ్రహం. ఎందుకు అనంటే తులారాశికి 6వ స్థానంలో శని ఉన్నందువలన మీ పైన ఎవరైనా కూడా శత్రువులు ఉన్నారనుకోండి, వారిపైన మీరు ఖచ్చితంగా విజయాన్ని లభించవచ్చు. ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మీకు శత్రువులు కూడా ఎక్కువ మంది కూడా పుడుతూ ఉంటారు. కానీ మీ పైన శత్రువులు గెలవాలి అనుకుంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం బలమైన గ్రహం ఉంది అంటే అది శని గ్రహం. అలాగే 7వ స్థానంలో 7th హౌస్లో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు కారణంగా 7వ దృష్టి ఉంది కాబట్టి మీకు సంబంధం లేని విధంగా మీకు కోపం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోపాన్ని కొంతవరకు కానీ మీరు తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఈ తులారాశి వారికి 9వ స్థానంలో బుధుడు రవి ఉన్నందువలన ఈ సంవత్సరమున వీరికి బుధాదిత్య యోగం కలుగుతుంది. అంటే ఒక మంచి రాజయోగం జరుగుతుంది. ఈ సంవత్సరమున బుధుడు రవి బలంగా ఉన్నాడు కాబట్టి ఈ తులారాశి వారికి ఒక మంచి యోగాన్ని కలిగించవచ్చు. కానీ కొందరికి కలగకపోవచ్చు కూడా. ఎందుకు అంటే వారి జాతకం ప్రకారముగా అంటే వ్యక్తిగత జాతకం ప్రకారముగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని పరిగణనకు తీసుకొని కేవలము రాశిపరంగా మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అలాగే 10వ స్థానంలో ఈ తులారాశి వారికి గురువు శుక్రుడు చంద్రుడు ఈ 3 గ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఈ చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతాడు కాబట్టి ఆ చంద్రుడిని కాస్త పక్కన పెడతాము. అలాగే ఈ గురువు శుక్రుడు ఉన్నందువలన వీరికి చేసే పనులలో సక్రమంగా జరగకుండా ఉండకపోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకు అనంటే గురువు దేవగురువు, శుక్రుడు అనేవాడు దైత్య గురువు అంటే రాక్షసులు గురువు. కాబట్టి ఈ గురువు ఆలోచన శుక్రుడి ఆలోచన పలు విధాలుగా మారుతూ ఉంటాయి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఒక ఆలోచన ఉంటే కొంత సమయం తర్వాత ఆలోచన మారిపోతూ ఉంటుంది. అసలు మరి ఏమి చేస్తున్నాం అనే విషయాన్ని కూడా అంచనా వేయలేము. కాబట్టి ఏ పని చేసినా కూడా ఓపికతో చేయవాలి. అలాగే చివరిగా మనకు తులారాశికి సంబంధించినటువంటి చివరి గ్రహం
కేతువు. ఈ కేతువు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా వరకు కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. కొంతవరకు నష్టం ఉండవచ్చు. ఎందుకు అంటే మిగిలిన గ్రహాల అన్నింటిని కూడా బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి. ఈ కేతువు అనేవాడు మోక్షకారకుడు. ఏదైనా కూడా 10 రూపాయలు వచ్చింది అనుకుంటే 20 రూపాయలు దానం చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే కేతువు మోక్షకారకుడు కాబట్టి వచ్చిన ధనంలో కొంతవరకు సహాయం చేయాలి అన్న ఆలోచన ఖచ్చితంగా పుడుతుంది. కాబట్టి మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు దానం చేయాల్సి వస్తుంది. దానికి కారణం కేతు గ్రహము. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరమును ఏదైతే మీరు పని చేస్తున్నారో కేవలం ఆ పని మాత్రమే చేయాలి. ఎందుకు అంటే ఈ సంవత్సరమున లాభాలు వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరమున అంటే ప్రస్తుతం ఈ జూన్ నెల తర్వాత ఈ రాశి వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఎందుకు దానికి కారణం అని అడిగితే ఈ గురుగ్రహం గురుబలం ఉంది కాబట్టి ఈ తులారాశి వారికి వివాహం జరిగే అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉంది. పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గురు బలం వలన ఖచ్చితంగా తులారాశి వారికి ఈ సంవత్సరం వివాహం యోగం ఖచ్చితంగా ఉంది. కాకపోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఏమి కారణం లేకుండా మీకు ఎక్కువగా కోపం రావడం జరుగుతుంది. కాబట్టి కోపాన్ని కొంతవరకు కూడా అణుచుకోవాలి. ఈ యొక్క విషయంలో ఈ తులారాశి వారు జాగ్రత్త పడండి. తర్వాత మీ జీవితం బాగుంటుంది. ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.